హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ చేశాను కదా, ఆ టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ నెక్ ప్యాటర్న్స్ అనేవి ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి న్యూ నెక్ ప్యాటర్న్ అండ్ అలాగే కిందన కలీ టైప్ 16 కలీస్ వస్తాయి. సో ఇది ఎలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తాను అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా యోక్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని వచ్చేసి 4 ఫోల్డింగ్ చేస్తున్నాను లైనింగ్ అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. టోటల్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 12.5, 1 ఇంచ్ ఖర్చుల కోసం కలిపి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ ఇస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్, అలాగే వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇలాగా లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ పైనుంచి 1.5 ఇంచెస్, 1.5 ఇంచెస్, టోటల్ 4.5 ఇంచెస్ కదా, 1.5 ఇలా మార్క్ చేసుకొని అందులో 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా లైన్ అనేది, అందులో ఇలాగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అవుతున్న నెక్ డిజైన్ అండి. సో ఇది ఎలాగ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఎగ్జాక్ట్‌గా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేసే చూపిస్తున్నాను. యోక్ పార్ట్స్ అనేవి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తున్నాను. సో అటాచ్ చేసేసి నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్‌గా మనం యోక్ పార్ట్స్ అనేవి స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి వేస్ట్ విడ్త్ అనేది చెక్ చేసుకోవాలి. నాకు 16.5 ఇంచెస్ అనేది వేస్ట్ విడ్త్ వచ్చింది. అంటే 2 యోక్ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి నాకు 33 ఇంచెస్ అనేది టోటల్ వేస్ట్ విడ్త్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి లేయర్స్ అనేవి 16 రావాలి. సో ఇప్పుడు 16 లేయర్స్ వచ్చాయి కదా, 16 డివైడెడ్ బై 33 వేస్ట్ విడ్త్ కాబట్టి 33 చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 2 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత విడ్త్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 18.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం 33 డివైడెడ్ బై 16 చేస్తే 2 వచ్చింది కదా, సో మధ్యలో అనేది 2 పెట్టుకొని 2 2 అనేది మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో అటు ఇటు మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి అనేది మనం డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్చింగ్ అనేది ఇక్కడ చూపించట్లేదండి. ఇన్‌కేస్ మీకు స్టిచ్చింగ్ కావాలి అని అంటే క్లియర్‌గా కిందన కామెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్‌లో కూడా స్టిచ్చింగ్ అనేది ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో టోటల్ ఫైనల్ అవుట్‌పుట్ అనేది ఎలా టర్న్ అవుట్ అయింది అనేది నేను క్లిప్ అనేది లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.